కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2025 గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. ముంబై వేదికగా జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సదస్సును ప్రారంభించారు. 4 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలో ఇండియన్ సినిమాకి చెందిన ప్రముఖ నటీనటులు పాల్గొనున్నారు. తొలి రోజు చిరంజీవి, రజనీకాంత్, అక్కినేని నాగార్జున, మోహన్ లాల్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, అల్లు అర్జున్ తదితరులు సందడి చేశారు. ఈ సందర్భంగా బన్నీ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ ఇలాంటి వండర్ఫుల్ సమ్మిట్ నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వానికి థ్యాంక్స్. ఎంటర్టైన్మెంట్స్ ఇండస్ట్రీలో ఆడియో విజువల్ వరల్డ్లో ఉన్న వారందరినీ ఒక్క వేదిక మీదకు తీసుకొచ్చారు. అన్ని ఇండస్ట్రీల్లో మాదిరిగానే ఎంటర్టైన్మెంట్కు సంబంధించి ఇలాంటి సమ్మిట్ జరగాలని ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు జరుగుతున్నందుకు హ్యాపీగా ఉంది. నేనొక రీజనల్ యాక్టర్ని, తెలుగు సినిమాల్లో వర్క్ చేస్తున్నాను. సౌత్లో మిగతా ఫిలిం ఇండస్ట్రీలతో పోల్చుకుంటే మా పాపులారిటీ తక్కువ, కానీ పుష్ప కారణంగా భారతీయ ప్రేక్షకుల ఆశీస్సులతో నేను మరింత సుపరిచితుణ్ణి అయ్యాను. ఇప్పుడు నేను అందరికీ తెలుసు, ఇది చాలా లాంగ్ జర్నీ అని అన్నారు. సౌత్ ఇండియన్ స్టార్స్లో తానే 6 ప్యాక్ చేసిన ఫస్ట్ హీరోనని, దానికోసం చాలా కష్టపడ్డానని అల్లు అర్జున్ పేర్కొన్నారు. 20 ఏళ్ల క్రితమే అప్పటి వరకు ఏ సౌత్ యాక్టర్ చేయనిది చేయాలని అనుకున్నాను. సౌత్ యాక్టర్ 6 ప్యాక్ చేయలేరని నాతో కలిసి పనిచేసిన ఒక హీరోయిన్ కామెంట్ చేసింది. నేను దాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని మా వాళ్ళ కోసం చేయాలని ఫిక్స్ అయ్యా అని బన్నీ తెలిపారు. ప్రతి యాక్టర్కి ఫిట్నెస్ చాలా కీలకమని అన్నారు. డాన్సులు, ఫైట్లు చేయాల్సి ఉంటుందని, ఎప్పుడైనా దేనికైనా రెడీగా ఉండాలంటే ఫిజికల్గా ఫిట్గా ఉండటం ముఖ్యమని, షూటింగ్ లేనప్పుడు కూడా తనకు ఫిట్నెస్ మీద ఫోకస్ ఉంటుందని తెలిపారు. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం. డాన్స్ నేర్చుకోవడానికి ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు. నేను న్యాచురల్ డాన్సర్ని. ఇంకా స్కిల్ మెరుగుపరుచుకోవడానికి ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉందని ఇప్పుడు అనుకుంటున్నాను అని అల్లు అర్జున్ చెప్పారు. తన తాత అల్లు రామలింగయ్య 1000 సినిమాల్లో నటించారని, తన తండ్రి అల్లు అరవింద్ ఎన్నో సినిమాలను నిర్మించారని అన్నారు. మా మామ మెగాస్టార్ చిరంజీవి నా గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్లో ఒకరు. నా మీద ఆయన ఇంపాక్ట్ ఎంతో ఉంది అని అన్నారు. ఫ్యామిలీ, ఫ్యాన్స్ సపోర్ట్తోనే ఈ స్థాయికి వచ్చానని, పుష్ప సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందని అన్నారు. తనకు ఏ విషయంలోనైనా ప్లాన్ బి అనేది ఉండదని, అప్పటికప్పుడు డిసైడ్ అవుతానని పేర్కొన్నారు. నా 10వ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయ్యింది. భుజానికి దెబ్బ తగిలింది. దానికి ఆస్ట్రేలియాలోని సిడ్నీలో చిన్న సర్జరీ జరిగింది. 3 వారాల తర్వాత కోలుకుని ఎప్పట్లాగే జిమ్కి వెళ్ళొచ్చు అనుకున్నా, కానీ 6 నెలలు రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పారు. నాకు అది పెద్ద దెబ్బ. ఎందుకంటే 2-3 నెలల్లో సినిమా షూటింగ్ పూర్తి చేయాలి. అంత టైం లేదు. నా జీవితంలో ఎక్కువగా భయపడింది అప్పుడే. అందుకే దానిపైన ఎక్కువ దృష్టి పెట్టా. నా 11వ సినిమా నుంచి ప్రతి షాట్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. దేవుడి దయ వల్ల నా 20వ సినిమాకి నేషనల్ అవార్డు అందుకున్న ఫస్ట్ తెలుగు యాక్టర్గా నిలిచాను అని అల్లు అర్జున్ తెలిపారు.